గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అసలు నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారంకి ముందు రోజు నుంచి నేను ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నాను, ఏంటి, ఎలా చేసుకున్నాను పూజ అని చెప్పి షేర్ చేసుకుందాం అనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే థర్స్డే ఈవినింగ్కి మా అమ్మాయికి కొంచెం ఇయర్ పెయిన్ ఎక్కువైందనమాట. ముందు నుంచి ఉంది ఇయర్ పెయిన్, కానీ ఒక్కొక్కసారి వస్తుందన్నమాట సడన్గా. తనకి కోల్డ్ అండ్ కాఫ్ రెండు ఉన్నాయి. కాఫ్ కొంచెం తగ్గింది, ఫీవర్ కూడా ఉండే లాస్ట్ వీక్. 1 వీక్ బిఫోరే వెళ్ళాం డాక్టర్ దగ్గరికి. సో మళ్ళీ తీసుకొచ్చా అనమాట, డాక్టర్ ఏం చెప్తారో చూడాలి అని చెప్పి. సో తనకి కోల్డ్ ఉంది కదా, అది ఒక్కొక్కసారి ఇయర్స్లో కూడా వెళ్తుందంట చిన్నపిల్లలకి, అదే చెప్పారు డాక్టర్. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, ఇయర్ డ్రాప్స్ వేయండి, మళ్ళీ కోల్డ్ ఇచ్చిన సిరప్ ఒక 3 days కంటిన్యూ చేయండి అని చెప్పారనమాట. ఇంకా అక్కడి నుంచి పువ్వులు, ఇంకా కొబ్బరికాయలు, ఈ మామిడి కొమ్మలు ఉంటాయి కదా, అన్నీ తెచ్చుకున్నా నైట్. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకోవడం నాకు అస్సలు కుదరదు, ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, మా అమ్మాయిని స్కూల్ డ్రాప్ చేయాలి, తను రెడీ చేయాలి. కాబట్టి ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేశాను. ఒక పక్క వంట అవుతుంటే మా అమ్మాయి లేచిందనమాట. సో ఫస్ట్ తనకి బ్రష్ అది చేయించి డ్రై ఫ్రూట్స్ ఇచ్చానమాట. రోజు అయితే మార్నింగ్ తిందు, ఏదో ఒక టైంలో ఇస్తా, కానీ మార్నింగ్ అయితే తిందు. ఇంకా ఆ రోజు హడావుడిగా ఉన్నాను కాబట్టి ఆ రోజు అయితే ఇచ్చేసాను అనమాట. తర్వాత తన స్కూల్ అది డ్రాప్ చేసి నా వంటగదిలో పని అంతా ఫినిష్ చేసుకొని స్టవ్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసాను, ఎందుకంటే ప్రసాదం అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో డిషెస్ అలా వదిలేసాం, మేడ్ వచ్చి క్లీన్ చేసేస్తారనమాట. ఇంకా నేను మొత్తం వంటగది సత్తుంటే ఆ వెల్లుల్లిపాయ బాక్స్లోని నాకు ఈ రూట్ వచ్చిందనమాట, ఒక వెల్లుల్లిపాయకి. అది కనిపించింది, ఇంత పెద్దగా వచ్చింది కదా మొక్కలాగా, అది నాటితే ఏమైనా చెట్టు ఏమైనా వస్తుందేమో అని చెప్పి నాటుదామని బయటకు వచ్చాను. ఇవన్నీ కూడా మిరపకాయ చెట్లు, నేను సీడ్స్ నుంచే ఇవంతా గ్రో చేశాను. సో అవి రిపోర్ట్ చేయాలి, గ్రో బ్యాగ్స్ అవి ఆర్డర్ చేసి అవి వస్తున్నాయి. వచ్చిన తర్వాత రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులోని ఈ వెల్లుల్లిపాయది కూడా వేసేసాను అనమాట. సో వచ్చిన తర్వాత అన్నీ ఎలాగో సెపరేట్ చేస్తాం కదా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి అది వచ్చేసి ప్రసాదం కింద పులగం చేద్దాం అనుకున్నా. ఇది ఫస్ట్ శుక్రవారమే కదా, మ్యాక్సిమం సెకండ్ శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం రోజే 5 రకాలు కానీ 9 రకాలు కానీ ప్రసాదాలు చేస్తారు కదా, నేను మ్యాక్సిమం 5 రకాలు చేస్తాను. ఆ రోజు అన్నీ పెట్టుకొని పూజ అది నీట్గా చేసుకుంటాను, తాంబూలం అది ఇస్తారు కదా అలాగా. బట్ మిగిలిన శుక్రవారాలు అన్నీ కూడా ఏదో ఒక ప్రసాదం పెట్టి పూజ చేసేస్తాను అనమాట. సో అలాగా ఈ శుక్రవారం పులగం చేద్దామని చెప్పి మొత్తం ద్వారబంధాలకు అన్ని పూజ పసుపు అది పెట్టి బొట్లది పెట్టేసి ఇంకా దేవుని కూడా అలంకరించేసి నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నా. మా ఫస్ట్ శుక్రవారం ఇలా జరిగింది. నేను చిన్న షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా, బట్ ఇదంతా ఒకే చిన్న 1 minute చెప్పడం కుదరదు కదా, అందుకు ఒక చిన్న మినీ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ध्यानं चक्राकारं महत्तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी।